ఎవరు ప్రశ్నిస్తే పబ్లిక్ అంటలేదు. 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు ప్రజాపాలన మీద సంతృప్తిగా ఉన్నారు. ఈరోజు ఈ విషయంలో నీకు సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజలు అడుగుమన్నట్టు లేదు. ప్రతిపక్షాలు సెలబ్రిటీలో క్వశ్చన్ నువ్వు నాకేస్తున్నావు కాబట్టి నేను కేటీఆర్ అదేనా మీరు అడిగేది? సరే ఎట్లా చూస్తారు అంటే ఎట్లా చూస్తారు కాదు, నీ ప్రశ్నని బట్టి నా ఆన్సర్ ఉంటది. ఓకే, నేనే అడుగుతున్నాను, పగబట్టారా? ఎవరి క్వశ్చన్ ఇది? మీ మీడియా క్వశ్చనా లేకపోతే ప్రతిపక్షమా, సెలబ్రిటీస్ బలిసిన వాళ్ళ క్వశ్చనా? సరే, నేను మీడియా ద్వారా క్వశ్చన్ అడిగితే నేను ఒకటి అడుగుతున్నా. కేటీఆర్ గానీ సెలబ్రిటీసే గానీ 13 గంటలు బన్నీ జైల్లో ఉంటే ఇంటి దగ్గర సెలబ్రిటీలు బారులు దేరి ఉండి ఇంట్లో ఒక పార్టీ చేసుకునే విధంగా నవ్వులతోని ఫోటోలు తీసుకొని ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ చేసారు వాళ్ళు. అవేం మేము తీసినవి కావు, మీలాంటి వాళ్ళు ఎవరు మీడియాకు దొరికినాయో మాకు తెలీదు. కానీ అక్కడికి వచ్చి ఆయనను పరామర్శించినట్టు ఇప్పటి వరకు ఏ ఒక్క సెలబ్రిటీ కాదు, ఏ పెద్ద పెద్ద నాయకులు కూడా శ్రీతేజ ఇంటికి కానీ, శ్రీతేజ ఉన్న ఆసుపత్రికి కానీ, రేవతి చనిపోయిన కుటుంబాన్ని కానీ ఎవరు ఎందుకు పరామర్శించలేదు? మా నాయకులే వెళుతున్నారుగా ఇప్పటి వరకు. మరి మీరెందుకు వెళ్ళలేదు, ఎందుకు అడగలేదు? అంటే సామాన్యుని ఇంటికి వెళ్ళడానికి మీకు నామోషా? వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడం మీకు ఇష్టం లేదా? సామాన్య ప్రజలంటే మీకు చులకన్నా, గడ్డిపోసరాగనా, తల్లో వెంట్రుకని ఇట్లా తీసి పడేసినట్ట? అంటే సామాన్యుడికి ఒక లెక్క, సెలబ్రిటీకి ఒక లెక్కన? 14 రోజులైంది ఆ పిల్లోడు సావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే శ్రీతేజ ఆయన గురించి ఒకడు సానుభూతి తెలపట్లేదు. ఆ పిల్లోడు బాగుండాలి, ఆరోగ్యంతో బయటికి రావాలని ఒక్కడు మాట్లాడతలేడు ఈ సెలబ్రిటీలుగా చెప్పుకునే షోకాళ్ళు ప్రతిపక్ష నాయకులు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమో లేకపోతే సినీ ఇండస్ట్రీ మీద పగబట్టడమో మాకేం అవసరం ఉంది? తప్పు చేసినోడికి శిక్ష ఎవడైనా ఉండని, ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా చట్టం చుట్టం కాదు అని నిరూపించింది మా ప్రభుత్వం. దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే చెప్పండి. కానీ నేను ఈరోజు వేసే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఈ సోకాల్డ్ ప్రతిపక్ష నాయకులు, సోకాల్డ్ సెలబ్రిటీలకు అడుగుతున్నా. ఈరోజు అల్లు అర్జున్కు బాగా ఫేమ్ ఉంది, పైసా ఉంది కాబట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు వచ్చి బయటకు వచ్చి ఆయనకు జరిగిన అన్యాయం మీదనంట నిరసన తెలియజేస్తున్నట్ట. వీళ్ళు ట్విట్టర్లలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంట. నేను అడుగుతా, ఈయనకు జరిగిన అన్యాయం మీద కాదు, చిన్న చిన్న వాళ్ళు మీ దగ్గర మీ ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా సేమ్ ఈ సానుభూతి చూపిస్తే బాగుంటుంది. చాలా మంది ఇండస్ట్రీని నమ్ముకొని ఆగమైపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మందికి అన్యాయమైనవి ఉన్నాయి, ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సేమ్ సానుభూతి తెలపండి, అప్పుడు శబాస్ అంట. నేను ఇండస్ట్రీ కోసం నిలబడ్డ సెలబ్రిటీస్ అంటాను నేను. ఈరోజు పెద్ద పెద్ద బడాబాబులు మాత్రమే ఇంటికి పోతున్నారు, ఎందుకంటే బడాబాబు కాబట్టి. సామాన్యుడి ప్రాణం కదా, ఎవరిదైనా ఒకటే పిడికిడంతా గుండె ఉంటుంది. ఆ గుండెకి గొప్ప పేద తేడా ఉండదు. ఆసుపత్రులు అది ప్రైవేటు గవర్నమెంట్ అని ఉంటదేమో కానీ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. ఎందుకు శ్రీతేజ వెంకర్ ఎందుకు నిలబడట్లేదు మీరు? అంటే బాబు ఖర్చులు మేమే భరించాము, 25 lakhs భరించారు కాబట్టి మీకు శిక్ష అక్కర్లేదు, భరించారు కాబట్టి. నాకు నిన్న వాళ్ళు చెప్పింది 10 లక్షలే ఇచ్చారు, ఇంకా మిగతా 15 లక్షలు ఇవ్వలేదని చెప్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పండి. ఒక తల్లి చనిపోయింది, ఓ బిడ్డ సావు బతుకుల మీద కొట్టాడుతున్నాడు, మధ్యలో కొట్టాడుతున్నాడు. దానికి ఏంది ఆన్సరు? నువ్వు 25 లక్షలు ఇస్తే వాళ్ళ ప్రాణం వస్తుందా? రేవతి ప్రాణం వస్తుందా? శ్రీతేజ ప్రాణం మంచిగా మామూలు యథాస్థితికి వస్తాడా? చేసిన తప్పులకి శిక్ష తప్పదు. ఎవరైనా ఈ భూమి మీద అనుభవించిపోయాల్సిందే. నరకం అంటూ సపరేట్గా ఎక్కడా లేదు ఈ కలియుగంలో. ఇక్కడనే భూమి మీద ఉంది. తప్పు చేసినోడికి ఇక్కడే శిక్షలు పడి పైకి భగవంతుడు తీసుకొని పోతాడు. అంతే తప్పించి నాకో లెక్క నీకో లెక్క ఉండదు. భగవంతుని దగ్గర అందరికి ఒకటే లెక్క ఉంటుంది.